వరల్డ్ సెకండ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ, వరల్డ్స్ ఫాస్టెస్ట్ చేజింగ్, ఎటు చూసిన బౌండరీలు కాదు సిక్సర్ల వర్షం. ఇది ఈరోజు ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన 3వ టీ20లో కనపడింది. 154 టార్గెట్ని 10 ఓవర్లలో చేసేయడం ఏంటి స్వామి, కామెడీ కాకపోతే? అసలు ఇలాంటి ఇండియన్ టీంని ఇప్పటి వరకు చూడలేదు. సాధారణంగా ఇన్నింగ్స్ స్టార్ట్ కాగానే ఫస్ట్ బాల్కే క్లీన్ బౌల్డ్గా ఓపెనర్ అవుట్ అయినప్పుడు నెక్స్ట్ వచ్చే బ్యాటర్ ఏం చేయాలి? చిన్నగా డిఫెన్స్ ఆడి ఇన్నింగ్స్ బిల్డ్ చేయాలి. తరతరాలుగా మనం చూస్తున్న సంప్రదాయం ఇదే. కానీ ఇప్పుడున్న ఇండియన్ సైడ్ అలా కాదు. అసలు ఒక్కటి చెప్పండి, ఇండియన్ బ్యాటర్స్లో క్రీజ్లో ఉన్న ఇద్దరు టాప్ ఆర్డర్ బ్యాటర్లు నువ్వా నేనా అన్నట్లు బౌండరీలతో రెచ్చిపోయి ఎంతకాలమైంది? నాకైతే గుర్తులేదు. బట్ మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ క్రీజ్లో ఉన్నంతసేపు సిక్సర్ల వర్షం కురిపించారు. అసలు ఫస్ట్ బాల్కే సంజు శాంసన్ని క్లీన్ బౌల్డ్ చేసిన హెన్రీని 3వ బాల్ 6 కొట్టడం ఏంటి కిషన్ భయ్య? అక్కడితో ఆగావా? 4వ బాల్ కూడా 6. వికెట్ తీసిన ఆనందం కూడా మిగల్చలేదు హెన్రీకి. ఏదో లాస్ట్ మ్యాచ్ హిట్టింగ్ అక్కడి నుంచే స్టార్ట్ చేసినట్లు కొట్టడం మొదలెట్టావు. ఇక అక్కడి నుంచి అసలు అభిషేక్, ఇషాన్ ఇద్దరు బౌలర్లకి చుక్కలు చూపించారు. పాపం న్యూజిలాండ్ బౌలర్లకి రక్త కన్నీరే. ఒక్కసారి ఈ చాట్ చూడండి. ఈ మ్యాచ్లో కివీస్ బౌలర్ల బౌలింగ్ చాట్ ఇది. ఒక్కళ్ళు కూడా 12కు తక్కువ ఎకానమీ ఇవ్వలేదంటే ఆలోచించండి మన బ్యాటర్లు ఏ రేంజ్లో రెచ్చిపోయారో. ఇక ముఖ్యంగా అభిషేక్ శర్మ గురించి చెప్పుకోవాలి. లాస్ట్లో మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత అభిషేక్ బ్యాట్ తీసుకుని చెక్ చేశాడు డెవాన్ కాన్వే. మరి చేయడా ఆ బాదుడేంటి? 14 బంతుల్లో 51 రన్స్తో వరల్డ్ సెకండ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదడమే కాకుండా 20 బంతుల్లో 7 4లు 5 6లతో 340 స్ట్రైక్ రేట్తో, వినండి, 340 స్ట్రైక్ రేట్తో 68 రన్స్ కొట్టడం ఏంటి స్వామి? అది కూడా సూర్యకుమార్ హాఫ్ సెంచరీ కోసం లాస్ట్లో స్లోగా ఆడబట్టి అక్కడితో ఆగిపోయావు. లేకపోతే మ్యాచ్ 9 ఓవర్లుగా కంప్లీట్ చేసేసేవాడివిగా. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వరల్డ్స్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు మన యువరాజ్ పేరునే ఉంది. 2007 టీ20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్పై 12 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు యువరాజ్, గుర్తుందా? అదే ఇప్పటికీ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. అంటే ఓ రకంగా గురువుని మించిన శిష్యుడు అనిపించుకోవడానికి ట్రై చేశాడన్నమాట మన అభిషేక్ బాబు. ఇక ఇషాన్ కిషన్ 28 రన్స్ కొట్టి అవుట్ అయిన తర్వాత క్రీజ్లోకి వచ్చిన కెప్టెన్ సూర్య కూడా లాస్ట్ మ్యాచ్ ఫామ్ని అలాగే కంటిన్యూ చేస్తూ 26 బంతుల్లో 6 4లు 3 6లతో 57 రన్స్ కొట్టి 2వ హాఫ్ సెంచరీ బాధేశాడు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పనా? మన బ్యాటర్ల స్కోరింగ్ షీట్ చూడండి. ఒక్క సంజు శాంసన్ని వదిలేస్తే మిగిలిన ముగ్గురు కూడా 200 పైనే స్ట్రైక్ రేట్తో పరుగులు సునామీ సృష్టించారు. మరి ఈ రేంజ్లో బాధితే 154 టార్గెట్ ఓ లెక్క. ప్రపంచ క్రికెట్లో ఫస్ట్ టైం 150+ టార్గెట్ని 10 ఓవర్లలోనే చేసి వరల్డ్ రికార్డ్ కూడా సృష్టించారు మన బ్యాటర్లు. అండ్ 5 టీ20ల సిరీస్ని ఇంకో 2 మ్యాచ్లు మిగిలిండగానే 3-0తో సొంతం చేసుకున్నారు. అయితే నిజంగా టీ20 వరల్డ్ కప్ ముందు మన బ్యాటర్లు ఈ రేంజ్లో రెచ్చిపోవడం చూస్తుంటే ఏంటో మనకి ఆల్రెడీ కప్ వచ్చేసినట్లే అనిపిస్తుంది. ఇక ఇక్కడ మన బౌలర్ల గురించి కూడా మాట్లాడుకోవాలి. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా, ఓపెనర్ సీఫర్ట్ని, ఆ తర్వాత బౌలర్ జేమిసన్ని బుమ్రా క్లీన్ బౌల్ చేసిన విధానం మార్వలెస్ అంతే. మొత్తంగా 4 ఓవర్లలో 17 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసి అదరగొట్టాడు బుమ్రా. ఆ తర్వాత బిష్నోయ్ కూడా 4 ఓవర్లలో 18 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్లు తీస్తే హార్దిక్ పాండ్యా 2 వికెట్లు, హర్షిత్ రాణా ఓ వికెట్ తీసుకున్నారు. దీనికి తోడు ఈరోజు మన టీం ఫీల్డింగ్ కూడా స్పెషల్గా ఉంది. అసలు కెప్టెన్ స్కై ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ ఏదో ఫ్యూచర్ చూసినట్లు పర్ఫెక్ట్గా సెట్ చేశాడు. నిజంగా ఆ కెప్టెన్సీకి హ్యాట్స్ ఆఫ్. ఇవాళ చాలా కాన్ఫిడెంట్గా కనిపించాడు సూర్య. నెక్స్ట్ ఫీల్డర్లు కూడా ప్రాణం పెట్టి ఫీల్డింగ్ చేశారు. ఒక్క క్యాచ్ వదలలేదు, మిస్ ఫీల్డ్స్ కూడా ఎక్కువగా చేయలేదు. అసలు సూపర్ అంతే. ఇక ఒకవైపు ఇండియా ఇంత అద్భుతంగా ఆడితే మరోవైపు న్యూజిలాండ్ అన్ని డిపార్ట్మెంట్స్లో కంప్లీట్గా ఫెయిల్ అయ్యి దారుణంగా ఓడిపోయింది. ఎందుకో ఈరోజు అసలు న్యూజిలాండ్ ప్లేయర్లలో గెలుస్తామనే కాన్ఫిడెన్సే కనిపించలేదు. ఏదేమైనా మన అభిషేక్ బాదుడు, ఇషాన్ దూకుడు, స్కై దంచుడు అదుర్స్ అంతే. నేనైతే మిగిలిన 2 మ్యాచ్ల్లో కూడా ఇదే రేంజ్లో ఇండియా ఆడి గెలిచి కివీస్ని వైట్ వాష్ చేసి పంపించాలనుకుంటున్నా. మరి మీరేమంటారు?